బీఆర్ఎస్ ఓ చెల్లని రూపాయి ఆ పార్టీకి ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారు. కవిత చిట్చాట్లు కాదు, ప్రెస్ మీట్ పెట్టాలి. ఆమె ఇన్నాళ్ళు కేసీఆర్ పక్కన ఉన్న కోవట్లను గుర్తించలేకపోయారా? మీడియాలో స్పేస్ కోసమే కవిత నాటకాలు. బీఆర్ఎస్తో బీజేపీ పొత్తుండదు, కాంగ్రెస్కు ప్రజల్లో ఆదరణ లేదు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ మునిగిపోయిన నావా, కేసీఆర్ కుటుంబంలో వాటాల పంచాయతీ మొదలైంది. ఇక రాజాసింగ్ కవిత వ్యాఖ్యలతో బీజేపీ బీఆర్ఎస్లో లోపాయకారి ఒప్పందం. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి పైన నిజంగా నాకు కూడా తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంది. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, మీరు ఒక విషయాన్ని తెలియజేయండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఏం నడుస్తూ ఉంది? ఇప్పుడు రాజకీయంగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఎటువైపు నిలబడతారు? ఒక్కసారి దయచేసి అందరు పాల్గొనండి దీంట్లో. తెలంగాణలో రైట్, ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణలో ఓటు వేయాల్సి వస్తే మీరు ఎటువైపు చూస్తున్నారు? ఈ క్షణంలో ఎటువైపు చూస్తున్నారు? కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అనుకునే వాళ్ళు ఇక్కడ, బీఆర్ఎస్ వైపు చూస్తున్నవారు అనుకునే వాళ్ళు ఇక్కడ, బీజేపీ వైపు అనుకునే వాళ్ళు ఇక్కడ, బీసీ వాదం వైపు చూస్తున్నాం అనుకునే వాళ్ళు ఇక్కడ. ఈ అభిప్రాయాన్ని తెలియజేయండి. బీసీ వాదాన్ని అత్యంత కింద ఎందుకు పెట్టినంటే మీరు ఎక్కువసేపు ఆలోచిస్తూ ఉంటే అటువైపు వస్తారేమో అనేటువంటి అంశం మీద. తెలంగాణలో ఓటు వేయాల్సి వస్తే మీరు ఎటువైపు చూస్తూ ఉన్నారు? కాంగ్రెస్ వైపా, బీఆర్ఎస్ వైపా, బీజేపీ వైపా, బీసీ వాదం వైపా? మీరు ఎటువైపు చూస్తూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. బీసీ పార్టీ వైపు చూస్తూ ఉన్నారట శ్రీకాంత్. బీసీ చూద్దాం, మీ అభిప్రాయాన్ని అయితే అక్కడికి తీసుకురండి, ఒకసారి చూద్దాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.